భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ లో టీమిండియా కూల్ గా ఇన్నింగ్స్ ఆడుతుంది. న్యూ చండీగఢ్ లోని ముల్లాన్పూర్ వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు వికెట్లు తీయడానికి అవస్థలు పడుతున్నారు. ఈ టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శుభమన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. 2018 తర్వాత భారత్ తో మళ్లీ ఇప్పుడు టెస్ట్ ఆడుతున్న ఆఫ్ఘనిస్తాన్ ఆరంభంలో మెరుపులు బంతులతో ఆకట్టుకున్నా ఆ తర్వాత తేలిపోయారు. కేఎల్ రాహుల్, ఎస్ఎస్పీ జైస్వాల్ తన అనుభవంతో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లను అవస్థలు పెట్టినా మొదటి సెషన్ లో ఎట్టకేలకు ఆఫ్ఘనిస్తాన్ ఒక వికెట్ పడగొట్టింది. నిదానంగా ఇన్నింగ్స్ ప్రారంభించిన ఓపెనర్లు ఆచితూచి బ్యాటింగ్ ఆడారు. సౌత్ ఆఫ్రికాపై ఘోర ఓటమి తర్వాత జరుగుతున్న టెస్టు కావడంతో టీమిండియా కూడా జాగ్రత్తగానే ఆడుతుంది. ఓపెనర్లు రాహుల్, జైస్వాల్ తొలి వికెట్ కు 41 పరుగులు జోడించారు. ఇక 12వ ఓవర్ల ఆఖరి బంతికి ఎస్ఎస్పీ జైస్వాల్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి అవుటాడు. ఇక డ్రింక్ బ్రేక్ సమయానికి మొదటి వికెట్ దొరకడంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆనందంలో మునిగిపోయింది. ఇక ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన ఐపీఎల్ స్టార్ సాయి సుదర్శన్ నిలకడగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్ ఇద్దరు కలిసి లంచ్ బ్రేక్ సమయానికి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఇంగ్లాండ్ టూర్ లో విఫలమైన సాయి సుదర్శన్ ఈ టెస్టులో తనను తాను నిరూపించుకోవాలని చూస్తున్నాడు. మొదట 10 ఓవర్లలో కేఎల్ రాహుల్ కు ఒక లైఫ్ లభించడం కలిసి వచ్చే అంశం. అవుట్ సైడ్ ఆఫ్ బంతిని ఆడే ప్రయత్నం చేయగా అది కీపర్ చేతిలోకి వెళ్లింది. అందరు అవుట్ అంటూ అప్పీల్ చేసిన ఎంపైర్ నాట్అవుట్ గా చెప్పాడు. అయితే ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ డిఆర్ఎస్ తీసుకోలేదు. అయితే ఆ తర్వాత రివ్యూలో బంతి క్లీన్ గా ఎడ్జ్ తగిలినట్టుగా చూపించడంతో గోల్డెన్ ఛాన్స్ మిస్ అయ్యారని ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్లు తలలు పట్టుకున్నారు. ఇక అంది వచ్చిన అవకాశంతో కేఎల్ రాహుల్ సెంచరీ బాదాడు. అంతవరకు ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు కేఎల్ రాహుల్ అవుట్ చేయలేకపోయారు. కరెక్ట్ గా 100 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఇక సాయి సుదర్శన్ 104 బంతులు 81 పరుగులు చేసి మహమ్మద్ సలీం బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ ఇద్దరు రెండో వికెట్ కు ఏకంగా 140 పరుగులు జోడించారు. ఇక తర్వాత శుభమన్ గిల్ తో కలిసి రిషబ్ పంత్ మరో వికెట్ పడకుండా తొలి రోజు ఆటను ముగించారు. ఈ క్రమంలోనే శుభమన్ గిల్ తన సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. 138 బంతుల్లో 11 ఫోర్లు, ఒక 6 తో టెస్టుల్లో తన 11వ సెంచరీని నమోదు చేశాడు. ఇదే క్రమంలో రిషబ్ పంత్ కూడా తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 4వ వికెట్ కి వీరిద్దరి మధ్య 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 368 పరుగులు చేసింది. శుభమన్ గిల్ 103 పరుగులతో, రిషబ్ పంత్ 50 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. మొత్తంగా ఒకేసారి భారీ స్కోరు చేసి ఇన్నింగ్స్ తేడాతో ఆఫ్ఘనిస్తాన్ ఓడించాలనే ఉద్దేశంతో టీమిండియా అడుగులు వేస్తుంది.